రూపాంతరమను ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు అండ్ స్వాగతం. మనము వాక్యమును వినుటకు కీర్తన 96 1 నుండి 4వ వచనం వరకు మీ బైబిల్ని తిప్పి చూడండి. Psalm 96 verses 1 through 4. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, పూజనీయుడు అయిన ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మేము తెలుసుకోవడాన్ని బట్టి, మేము కలిగి ఉండడాన్ని బట్టి, మీలో మేము రక్షణ అనుభవముతో మిమ్మను స్తుతించి, కీర్తించి, గణపరిచి, ప్రకటించుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రం. వాక్య భాగం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరికి క్షేమాన్ని, నిత్య జీవాన్ని కలుగజేయమని, వారిని ఆత్మీయముగా విశాలపరిచి, బలపరిచి, వాడుకొని వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ 96వ కీర్తన ప్రతి కీర్తనలానే ఇది కూడా ఒక శ్రేష్టమైనటువంటి కీర్తన. కాకపోతే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దీంట్లో దేవుడిని ఎలా మనము పాడి కొనియాడాలో, దేవుడిని ఎందుకని పాడి కొనియాడాలో, దేవుడిని ఎలా మనము ప్రచురించాలో, ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమ సువార్త, రక్షణ సువార్తను ఇతరులకు ఎట్లా ప్రకటించాలో, అప్పుడు ఒకరి ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక విశ్వాస కుటుంబం ద్వారా, ఒక విశ్వాస సంఘము లేక సహవాసము, సమాజము ద్వారా ప్రపంచమంతటికి దేవుడు ఏ ప్రకారం మేలు చేయగలడో ఆ వివరాలన్నీ కూడా దీంట్లో రాయబడ్డాయి. మీరు తప్పకుండా దీంట్లో ఉన్నటువంటి 13 వచనాలు మెల్లగా ప్రార్థనాపూర్వకంగా ధ్యానము చేయండి. గొప్పగా మీకు క్షేమాన్ని దేవుడు కలిగిస్తాడు. ఈ మెసేజ్కి మనము కేవలం 4 వచనాలు మాత్రమే చాలా క్లుప్తంగా ధ్యానిస్తాము అండ్ వాక్య సత్యాన్ని వింటాము. అంశం ఏంటంటే సింగ్ అండ్ షేర్, పాడు అండ్ ప్రకటించు. సో 2 విషయాలు మనం దీంట్లో గమనించాలి. మొదటిది సింగ్ అబౌట్ గాడ్స్ గ్లోరీ, దేవుడి మహిమ కొరకు లేక దేవుడి మహిమను గూర్చి పాడి కొనియాడమని దేవుడు తన యందు విశ్వాసము, భయము, భక్తి కలిగినటువంటి ప్రజలకు చెప్తున్నాడు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అని మొదటి వచనంలో, 2వ వచనంలో పాడుడి 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 అని 3 సార్లు మనకి కనబడుతుంది. దాంతోపాటు మరొకసారి 3వ వచనంలో కూడా చూస్తే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి అని మొదటి భాగంలో ఉంటుంది. సో పాత నిబంధన ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కావచ్చు, క్రొత్త నిబంధన ప్రజలుగా ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు కావచ్చు, ఈ దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ఈ ప్రజలకు ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. అదేమిటి అంటే వారు దేవుడి యొక్క గుణగణములను గూర్చి, దేవుడిలో ఉన్నటువంటి మహిమకరమైనటువంటి అంశములను గూర్చి కీర్తన ద్వారా, పాట ద్వారా, గీతము ద్వారా, గేయము ద్వారా ఆయనను ప్రస్తుతిస్తారు, లేక ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని హెచ్చించి మహిమపరుస్తారు. సో క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా వారు ఏ దేశస్థులైనా, వారు ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, వారి ఆరాధనలో మనకి ప్రత్యేకంగా కనిపించేది ఏంటి అంటే దేవుని గూర్చినటువంటి భక్తి పాటలు, స్పిరిచువల్ సాంగ్స్. దాని గురించి, ఆత్మీయ పాటల గురించి దేవుడి వాక్యము అనేక విషయాలు మనకి నేర్పిస్తోంది. సామ్స్ అంటే కూడా కీర్తనలు. ఈ యొక్క 150 కీర్తనలు కూడా భక్తులు పాడుకున్నటువంటి భక్తి కీర్తనలే లేక భక్తి గీతాలే. సో ఇక్కడ దేవుడు మనకి చూపించేటువంటి విషయంలో మొదట పర్పస్ ఫర్ అవర్ సింగింగ్, మన యొక్క పాటకి, దేవుడి గురించి మనం పాడేటువంటి పాటలకి వెనక ఉన్నటువంటి ఉద్దేశం, లేకపోతే మనం ఎందుకు పాడాలి అనేటువంటి ఒక కారణాన్ని దేవుడు చూపిస్తున్నాడు. విమోచింపబడినటువంటి ప్రజలు పాటలు పాడతారు. మీరు ఎక్కడైనా చూడండి, విడుదల పొందినటువంటి వారికి కలిగే సంతోషము, సంబరం అంతా ఇంత కాదు. సో వారు వెంటనే పాట అందుకుంటారు. ఇశ్రాయేలీయులు విమోచింపబడినటువంటి వారు బానిసత్వము నుండి, బందీఖానా నుండి విమోచింపబడ్డారు కనుక వారు దేవుడిని కీర్తనల ద్వారా గణపరిచారు. నిర్గమకాండంలో మొట్టమొదటిసారి మీరు
దాన్ని చూడొచ్చు. వారందరూ విడుదలై బయటకు వచ్చినప్పుడు ఎట్లా జయకీర్తనతో దేవుణ్ణి గణపరిచారో అదే ప్రకారము క్రైస్తవ విశ్వాసులు కూడా విడుదల పొందారు కనుక పాపము నుండి విడిపించబడ్డారు, మరణము నుండి నాశనము నుండి విడిపించబడ్డారు కనుక వారు పాడతారు. మనిషి పుట్టుకతోనే చాలా మట్టుకు మరి హమ్మింగ్ చేస్తూ ఉంటాడంటే ఏదో రకంగా పాట పాడే ప్రయత్నం చేస్తాడు. కొందరు బయటికి పాడతారు, కొందరు లోపల పాడుతుంటారు. కానీ రక్షించబడినటువంటి వారికి, క్రొత్తగా చేయబడినటువంటి జనానికి క్రొత్త పాటను దేవుడిచ్చాడు. అండ్ వారు వారి యొక్క దేవుడి యందు, విమోచకుడి యందు ఆనందిస్తారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11లో ఇట్లా రాయబడింది: యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. సో వారికి దేవుడి ద్వారా కలిగినటువంటి గొప్ప లాభాన్ని బట్టి వారు ఎంతగానో ఆ ప్రకారం హర్షిస్తారు, పాడతారు, కొనియాడతారు. సో వీరు క్రొత్త పాటను పాడాలని ఆదేశించబడ్డారు. సో అక్కడ ఉన్న ఎంఫసిస్ చూడండి, పాడుడి, పాడుడి, పాడుడి. సో క్రొత్త పాట అంటే ఎవరికి తోచినట్టు వారు ఏదో రాసుకుని పాడుకోవడం కాదు. వాక్యము నుండి భక్తి, వాక్యము నుండే భక్తి గీతం. అట్లానే మనము దేవుడి గురించినటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు పాడతాం. సో ఇది సెలబ్రేషన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సంబరం. సో రక్షణకు సంబంధించినటువంటి అంశములను, పరిశుద్ధతకు సంబంధించిన అంశములను, దైవ ఆరాధనకి సంబంధించినటువంటి అంశములను మనము దైవ భీతితో పాడతాం. ఇప్పుడున్న ఒక పొరపాటు లేకపోతే ఒక పాపం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ భాష ఆ భాష అని లేకుండా క్రైస్తవ లోకంలో క్రైస్తవ గీతాలాపనలు అంటే క్రిస్టియన్ సింగింగ్లో ఈ బైబిల్ ప్రకారమైనటువంటి భక్తి ఆలాపన కన్నా లోక సంబంధమైనటువంటి రక్తికి సంబంధించినటువంటి ఆలాపనలు ఎక్కువ మనకు కనబడుతున్నాయి. కొందరు సెన్సేషన్ కొరకు పాడతారు అండ్ పాడిస్తారు, అండ్ వినేవారు కూడా సెన్సేషన్ కోసమే, ఉర్రూతల కోసమే వారు వింటూ ఉంటారు. కొందరికి ఇమోషన్ అన్నమాట, అది వారికి అదొక భావోద్రేకాలకు సంబంధించిన అంశం. ఇక పాటలు పాడేవారు, రాసేవారు, వాయించేవారు, సంగీతాలు వాయించేవారు, వీరందరూ మాస్ యాడోరేషన్ కొరకు అంటే జనమంతా వారిని అభిమానించాలి, వారిని వారు హెచ్చించాలి అన్న ఒక వాక్య విరుద్ధమైన ఉద్దేశంతో చేయడం కూడా దురదృష్టకరం. సో ఆ ప్రకారం చూస్తే మచ్ ఆఫ్ టుడేస్ క్రిస్టియన్ సింగింగ్, ఈ రోజున క్రైస్తవ గీతాలాపన, క్రైస్తవ సంగీతము, కీర్తనలు, పాటలు ఎక్కువ వాక్యానుసారంగా లేవు. అది దుఃఖకరము, సిగ్గుకరం. సో మనకి ఉద్దేశం మన రక్షణను బట్టి, రక్షకుడిని బట్టి మనం భక్తి గీతాలు పాడాలి. సో అట్లా పాడినప్పుడు మనకి దేవుడు ఒక పవర్ని ఇస్తాడు మన సింగింగ్లో, అంటే మన యొక్క పాటల్లో దేవుడు ఒక శక్తిని పెడతాడు. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు పాడాలి అనే దాని గురించినటువంటి ఒక అంశమును గురించి ఆయన మనకి చెప్పినప్పుడు యెహోవా మీద, యెహోవా మీద, యెహోవా మీద అని 3 సార్లు మనకి రాయబడింది. సో మనం పాడేది దేవుడి కొరకు, దేవుడి మీద మన పాటను మనం ఆధారం చేసి పాడుతున్నాం. మనము విగ్రహముల కొరకు పాటలు పాడేవారం కాము. మనము జీవము లేని వాటి కొరకు, వారి కొరకు పాటలు పాడేవారము కాము. మనము దేవుడిని బట్టి పాట పాడుతున్నాం. అండ్ ఆయన మహత్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటనే ఆయన పూజనీయుడు. సో ప్రపంచంలో దేవుళ్ళు, దేవతలు అనబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. జీవము లేనటువంటివి అనేకము ఆబ్జెక్ట్స్గా దేవతల్ని, దేవుళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. వాటి గురించి మనం పాడట్లేదు. మనము మన దేవుడికి పాటలు పాడుతున్నాం, ఆయన్ని గణపరుస్తున్నాం. ఆయన మహత్యము కలిగినటువంటి పూజనీయుడని మనం గుర్తించి ఆయనకి రావాల్సినటువంటి మహిమను ఆయనకి మనము ఆరోపిస్తున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూస్తే పరలోకంలో కూడా పరిశుద్ధులు, పెద్దలు అండ్ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు ఎందుకు పాడి కొనియాడుతున్నారు అంటే ఆయన్ని ఆరాధనలో వారు హెచ్చిస్తున్నారు. ఆయనకి రావాల్సినటువంటి ఘనత, మహిమ, ప్రభావములను కీర్తనల ద్వారా ఆయనకి అర్పిస్తున్నారు. సో ఇది చాలా ముఖ్యం. రక్షించబడినటువంటి వారు దేవుడికి పాటలు పాడితే అర్థం ఉంది, ఆశీర్వాదం ఉంది. అందుకే రక్షణ లేని వారు దేవుడికి భక్తి గీతాలు, స్తుతి గీతాలు, ఆరాధన గీతాలు అర్పించకూడదు, అర్పించరు. కానీ ఇప్పుడు ఏంటంటే మన క్రైస్తవ లోకంలో అన్ని భాషలు మాట్లాడే వారికి ఒకటి అలవాటు ఉంది. మంచి ఫిల్మ్ సింగర్స్ని కూడా, రక్షణ లేనటువంటి విగ్రహారాధికుల్ని కూడా తీసుకుని వచ్చి భక్తి గీతాలు ఆలపించి భక్తిలో ఉన్నటువంటి వారు వీరి ద్వారా ప్రేరేపించబడి పాడేటట్టు చేయడం అది దురదృష్టకరం.
మనకి పరిశుద్ధాత్ముడు ప్రేరేపణిస్తే మనము పరిశుద్ధ లేఖనాలను బట్టి రక్షణ అనుభవం గల వారముగా పాడి దేవుణ్ణి కొనియాడి స్తుతించాలి. చైనా దేశంలో 2005లో ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. చైనీస్ పోలీసు అధికారులు అకస్మాత్తుగా ఒక చైనీస్ చర్చ్ మీద దాడి చేశారు. ఆ క్రైస్తవులు మరి చాలా అంటే ఎవ్వరికీ తెలియకుండా అక్కడున్న కమ్యూనిస్టు ప్రభుత్వం వారిని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది కనుక చాలా నిశ్శబ్దంగా చాలా చక్కగా వారు అంటే ఏమీ ఆర్భాటం లేకుండా దేవుడి ఆరాధనలో వారు మునిగి ఉన్నారు. సండే స్కూల్ క్లాస్లో దాదాపు 30 మంది పిల్లలు పాడుతున్నారు. ఆ టైంలో వీళ్ళు వచ్చి ఆ యొక్క 30 మంది పిల్లల్ని వీరు పట్టుకుని వారిని వ్యాన్లోకి ఎక్కించారు. పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు. పోలీసు వాళ్ళు రావడము, హడావిడి, ఆ యొక్క పాడుతున్న పిల్లల్ని బండెక్కించడం ఇదంతా జరిగినప్పుడు ఆ పిల్లలు కాసేపు ఊరుకున్నారు. కానీ వ్యాన్ మొదలవ్వగానే ఒక పిల్లవాడు పాట ఎత్తుకున్నాడు, క్రైస్తవ భక్తి గీతాన్ని ఎత్తుకున్నాడు. వెంటనే మిగతా 29 మంది కూడా పాట పాడడం మొదలుపెట్టారు. ఇక వారిని వ్యాన్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేంత వరకు, పోలీస్ స్టేషన్ లోపల ఇన్స్పెక్టర్ ముందుకు తీసుకెళ్లే వరకు వారు వరుసగా పాట పాడుకుంటూనే వచ్చారు. అప్పుడు ఆ పోలీస్ అధికారి వీరికి ఏం చెప్పాడంటే, మీకు అందరికీ మేము పలకా బలపం ఇస్తాము, మీలో ప్రతి ఒక్కరూ దాని మీద ఐ డు నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచను అని 100 సార్లు రాస్తే మీకు విడుదల అని వారిని బెదిరించాడు. వారు ఆ బెదిరింపులకి ఏమాత్రం భయపడకుండా ఆ పిల్లలు పాడుతూ మధ్యలో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఐ బిలీవ్ ఇన్ జీసస్ టుడే, ఐ విల్ బిలీవ్ ఇన్ జీసస్ టుమారో, ఐ విల్ బిలీవ్ ఇన్ జీసస్ ఫర్ ఎవర్ అని చెప్పారు. నేడు నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను, రేపు నేను యేసునందు విశ్వాసం ఉంచుతాను, ఫర్ ఎవర్ అంటే నిత్యత్వము కూడా నేను యేసునందే విశ్వాసం ఉంచుతాను అని వారు చెప్పి వారు పాడుతుంటే ఇక పిల్లల తల్లిదండ్రులను వారు పోలీస్ స్టేషన్కి రప్పించారు. వారిలో కొందరు యేసును విసర్జించమంటే భయపడిపోయి పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం యేసును మేము నమ్మము, యేసును మేము విసర్జిస్తున్నామని చెప్పి వారి పిల్లల్ని తీసుకుని పోయే ప్రయత్నం చేశారు. ఒక విధవరాలు, ఆమె 2 కుమారులు దీంట్లో పట్టబడి ఉన్నారు కనుక ఆమెను కూడా పిలిచి అడిగితే ఆమె చెప్పింది, నేను ససేమిరా ఒప్పుకోను, నా పిల్లల్ని మీరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా యేసుని నేను విశ్వసిస్తూనే ఉంటాను, ఆయన్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. మరి అప్పుడు నీ బిడ్డల్ని రిలీజ్ చేయము అంటే, ఏమి చేయకండి, మీరు నా బిడ్డలిద్దరిని, నా కుమారులిద్దరిని నాకు విడుదల చేసి ఇస్తే నేను యేసుని నమ్మకుండా వారిని తీసుకొని పోతే నేను వారిని పెంచలేను, నేను బతికేదే యేసు మూలంగా, నేను ఆధారపడిందే యేసు మీద, నన్ను నా 2 బిడ్డల్ని పోషించేదే నా రక్షణకర్త అయినటువంటి యేసు, ఆయన్ని నమ్మకుండా ఆయన్ని వదిలేస్తే నేను బతికేది ఎట్లా, నా పిల్లలు బతికేది ఎట్లా, మేము ఎందుకు కలిసిపోవాలి, అది అసాధ్యం, మా పిల్లల్ని మీదే పెట్టుకోండి అన్నప్పుడు పోలీస్ అధికారికి బుర్ర తిరిగిపోయింది. వాడికి అర్థం కాలేదు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి బెదిరిచ్చేసి నీ పిల్లలిద్దరిని తీసుకొని పొమ్మని చెప్పి ఆ పిల్లలు పాట ఆపేటట్టు లేరని చెప్పి అందరినీ వదిలేసాడు. సో ఇక్కడ మనము చూస్తే సింగింగ్ డ్యూరింగ్ ఇంటరాగేషన్, పోలీసు వారిని పట్టుకుని ఇంటరాగేషన్ చేసి వారి మీద ఒత్తిడి వేసి వారిని పర్సిక్యూట్ చేస్తున్నప్పుడు, హింస పెడుతున్నప్పుడు కూడా వారు పాట పాడుతున్నారు. కానీ ప్రతి ఆదివారం ఎంతోమంది భక్తిపరులం అని చెప్పుకొని ఆరాధనలకు వచ్చేటువంటి వారు క్రైస్తవ సంఘంలో రక్షించబడిన వారు భక్తి గీతాలతో దేవుణ్ణి మహిమపరుస్తుంటే పాట పాడకుండా ఉంటారు. అది అంత దారుణం. రెండవది షేర్ అబౌట్ గాడ్స్ గ్రేట్నెస్, దేవుడి గొప్పతనాన్ని గురించి ప్రకటించండి, దేవుడి గొప్పతనాన్ని గురించి ప్రచురపరచండి. 2వ వచనము 2వ భాగంలో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అంటే ప్రతినిత్యము దేవుడిని ప్రతిగానములతో స్తుతించి ఆరాధించేటువంటి పరిశుద్ధ ప్రజలు ప్రతిరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తారు. రక్షణను బట్టి స్తుతిస్తున్నారు, పాడుతున్నారు కనుక అవకాశం వచ్చిన ప్రతిసారి రక్షణ సువార్తను ప్రకటిస్తారు. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, వారు ప్రచురిస్తారు. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఈ అన్యజనులకి, సమస్త జనాలకి ఆయన ఎవరో తెలియదు, ఆయన మహత్యమేంటో తెలియదు, ఆయన మాత్రమే పరిశుద్ధుడని, పూజనీయుడని, ఆయనే అందరి యొక్క సృష్టికర్తని, రక్షణకర్తని వారికి తెలియదు గనుక వారికి తెలియజేసేటువంటి బాధ్యత భక్తిపరులు పాట పాడి దేవుణ్ణి మహిమపరిచే వారి మీద దేవుడు పెట్టాడు. సో యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. సో ఈ కారణాల చేత మనము దేవుడి గురించి ఇతరులకు ప్రకటించాలి.
ప్రచురము చేయాలి. చాలామంది సాక్ష్యం ఇవ్వమంటే భయపడతారు, దేవుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడమంటే భయపడతారు. అండ్ ఎంతోమంది క్రైస్తవులు నిజానికి రెగ్యులర్గా చర్చికి వెళ్ళినా, రెగ్యులర్గా దేవుడి సంబంధులుగా వారిని వారు చూసుకున్న ఇతరుల ముందు దేవుడి యొక్క పేరు ఎత్తడానికి, ఇతరుల ముందు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి విశిష్టతల గురించి మాట్లాడడానికి జంకుతారు, సందేహిస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని చాలా నామోషిగా ఫీల్ అవుతారు, మారు మాట్లాడకుండా ఉంటారు. అట్లా చేయకూడదు. దేవుడు ఏమంటున్నాడు? నీవు తప్పకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. రక్షించబడ్డావు, యేసుక్రీస్తు నీ హృదయంలో ప్రతిష్ఠించబడ్డాడు, ప్రతినిత్యము నీతో పూజింపబడుతున్నాడు. అంత గొప్ప ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధుడు, రారాజు, భూపతులకు అధిపతి, రాబోయేటువంటి గొప్ప సార్వభౌముడైనటువంటి ఆయన గురించి నీవు చెప్పకుండా ఎట్లా ఉంటావు? మత్తయి 12లో యేసుప్రభు ఏమన్నాడు? హృదయం దేని చేత నిండి ఉండునో నోరు దాన్నే మాట్లాడును. సో ఒక విశ్వాసి, ఒక పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తి, ఒక ఆత్మతో నింపబడినటువంటి క్రైస్తవ భక్తుడు, భక్తురాలు క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తును ప్రతిదినము పరిశుద్ధముగా ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఎట్లా ప్రకటించకుండా ఉంటారు? అవకాశం ఎప్పుడు వస్తుందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నా కూడా ఎంత త్వరగా ఆ సబ్జెక్ట్ని యేసు వైపుకు తీసుకెళ్దామా, విమోచకుడి గురించి ఎప్పుడు వీరికి వివరంగా చెప్దామా, వీరు కూడా విశ్వసించేందుకు ఒక అవకాశం కల్పిద్దామా అనే చూస్తారు తప్ప మరో రకంగా వారు ఉండరు. సో అట్లా లేరు అంటే ఏదో సమస్య, వారిలో లోతైనటువంటి సమస్య ఉంది. అండ్ మీరు తర్వాత వచనాలు చదువుకోండి, చాలా శ్రేష్టముగా అక్కడ సత్యాలు రాయబడ్డాయి. ఒకటి ఇక్కడ మనము చూడొచ్చు, 11, 12, 13 వచనాల్లో యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీయు ఉత్సాహ ధ్వని చేయునుగాక. 13వ వచనాన్ని మనం విడిచిపెట్టేస్తే 11, 12లోనే దేవుడు రాబోతున్నాడు. సో ఆకాశము సంతోషిస్తోంది, భూమి ఆనందిస్తోంది, సముద్రము దాంట్లో ఉన్న సమస్తము ఘోషిస్తున్నాయి, పొలాలు దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షిస్తున్నాయి, అండ్ వనవృక్షములన్నీ ఉత్సాహ ధ్వని చేస్తున్నాయి. అంటే ఆయన యొక్క రెండవ రాకడలో ఆయన తన వారిని తన వైపునకు తీసుకుని తీర్పు తీర్చబోయేటువంటి సమయంలో ఆయన రాకడను బట్టి ప్రపంచంలో, సృష్టిలో ఎంత గొప్ప సంతోషం కనబడుతుందో చూడండి. యథార్థమైనటువంటి సంతోషం ఆకాశాల్లో, భూమిలో, సముద్రాల్లో, పొలాల్లో, వృక్షాల్లో, జీవుల్లో ఎంత గొప్ప సంతోషం కనబడుతుంది. సో ఈ సంతోషము పాపుల్లో లేదు, ఈ సంతోషము ఇప్పుడు లేదు. వారు రేపు నరకానికి, నిత్యనాశనమైనటువంటి అగ్నిగంధకాలతో మండే గుండానికి పోయినప్పుడు ఎప్పటికీ దొరకదు. సో అది వారికి తెలియదు, వారు చీకట్లో ఉన్నారు. అండ్ మనము యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగినటువంటి వారము, దాన్ని మనం వారికి చెప్పకపోతే ఎట్లా? ఒక వ్యక్తి ఒక మంచి పండు తిన్నప్పుడు ఎంతో రుచిగా ఉంది, నువ్వు కూడా తిని టేస్ట్ చేయము అంటాడు. ఒక వ్యక్తి మంచి ఆహారం తింటున్నప్పుడు చాలా బాగుంది, నువ్వు కూడా కొంత తిను అని ఇస్తాడు. మరి యేసును రుచి చూచినటువంటి వారు, దేవుడి యొక్క ప్రేమను రుచి చూచిన వారు, క్షమాగుణాన్ని రుచి చూచిన వారు, కృపను రుచి చూసిన వారు, ప్రతిదినం ఆయన సన్నిధానము చేత బ్రతుకుతూ సమాధాన సామర్థ్యములతో ఉన్నవారు ఆయన గురించి ఇతరులకి ఎట్లా చెప్పకుండా ఉంటారు? ఎందుకు చెప్పకుండా ఉండాలి? సో చెప్పమని అంటున్నాడు, ఆయన గొప్పతనం గురించి చెప్పమంటున్నాడు. నాకు తెలియదు బ్రదర్ అని మీరు అనలేరు. బైబిల్ నిండా దేవుడి యొక్క గొప్పతనం ఏంటి, గ్రేట్నెస్ ఏంటి, ఆయన యొక్క మహిమకరమైన లక్షణాలు, గ్లోరియస్ అంశములేంటి అనేవి చెప్పబడ్డాయి. చదవండి, వాటిని మీరు జస్ట్ సింపుల్గా వారికి తెలియచేయండి. ఆ ప్రకారం మీరు చేస్తే మీరు వారిని దేవుడి వైపునకు నడిపిన వారవుతారు. ఒక ప్రపంచ ప్రముఖ సువార్థికుడు, ఆయన పేరు లూయి పలావ్. అండ్ ఈయన చాలా దేశాల్లో, దాదాపు 60 దేశాల్లో సువార్త ప్రకటించాడు. చాలామంది ఆయన సువార్త పరిచర్య ద్వారా రక్షించబడ్డారు. మొట్టమొదటిసారి ఆయన హంగరీ దేశానికి, దాని యొక్క రాజధాని అయినటువంటి బుడాపెస్ట్కి వెళ్ళాడు. కొన్నేళ్ల క్రితం నేను కూడా బుడాపెస్ట్కి వెళ్ళాను, దాన్ని చూశాను. అక్కడ ఆయన యొక్క సభ ఏర్పాటు చేశారు. కాకపోతే కొన్ని షరతులతో, కమ్యూనిస్టుల పరిపాలన కింద ఉండింది అది. అండ్ మొదటిసారి ఈయనకి క్రైస్తవ సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చారు, కానీ షరతులతో. అయితే ఆయన బృందం వచ్చారు, సువార్త సభ అయిపోయింది. వారు తిరిగి హంగేరియన్ ఎయిర్లైన్స్లో లండన్కి వెళ్తున్నారు బుడాపెస్ట్ నుండి. అప్పుడు ఆయన ఎదుట సీట్లో, లూయి పలావ్ ఎదుట సీట్లో ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి సువార్త చెప్తోంది. ఈయనకు అది వినపడుతోంది. కొంత సమయం అయిన తర్వాత ఈ స్త్రీ లేచి నిలబడి, ఈ విమానంలో లూయి పలావ్ గారు ఉన్నారా అని అడిగింది.
ఈయన ఒకసారి సడన్గా అంటే ఆయన పేరెత్తి అట్లా అడిగేసరికి నేను ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, లూయి పలావ్ గారు, మరి నేను ఈమెకి ఇంతవరకు సువార్త చెప్పాను, ఇక మీరున్నారు కనుక మిగతాది మీరు చెప్పి ఈమె తప్పకుండా దేవుడి రాజ్యంలోనికి వచ్చేటట్టు సహాయం చేయండి అంటే ఆయన లేచి నిలబడి అన్నాడు, నేనెందుకమ్మా, ఇప్పటిదాకా నువ్వు చేసింది నువ్వే పూర్తి చేసేయి, నేను లేకుండా కూడా దేవుడు నిన్ను వాడుకుని, ఆత్మదేవుడు ఇప్పుడు నేను ఎట్లా వాడుకున్నాడో పూర్తి చేయడానికి కూడా వాడుకుంటాడు. నీవే సాక్ష్యం ఇచ్చావు, సువార్త చెప్పావు, నీవే ఆమెని పరలోక రాజ్యంలోనికి నడిపించుటకు దేవుడి చేతుల్లో సాధనంగా ఉండని చెప్పేసి ఆ ఇతర స్త్రీకి చెప్పాడు. ఆమె ఒక బిజినెస్ ఉమెన్ అన్నమాట, వ్యాపారస్తురాలు. ఆమె ఎంతో శ్రద్ధతో మీ మీద ప్రేమతో మీ క్షేమం కొరకు సువార్త చెప్తోంది, వినండి నమ్మండి అని చెప్పి కూర్చున్నాడు. సో ఆమె కూడా విన్నది, నమ్మింది. సో వీరికి ఇండియాలో ఉన్నటువంటి వారికి ఒక అలవాటు లేదు, కానీ విదేశీయులకి విగ్రహారాధన చేయనటువంటి వారికి పాపక్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవ ప్రాప్తి యేసు ద్వారానే అంటే ఎక్కువ మంది వెంటనే స్పందిస్తారు. భారతీయులు అంటే రకరకాల కట్టుబాట్ల కింద కట్టబడి ఉంటారు కనుక వెంటనే స్పందించరు. సో ఆమె వెంటనే స్పందించింది. దాని తర్వాత ఈయన ఈ సువార్త చెప్పినటువంటి క్రైస్తవ స్త్రీని అడిగారు, మీరెవరు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి పోతున్నారని. ఆమె చెప్పింది, నేను ఇంగ్లీష్ ఆమెని, లండన్ నుండి, మీరు మొట్టమొదటిసారి బూడపెస్ట్ హంగరీలో సువార్త చెప్తున్నారు అని విన్నగానే నేను బయలుదేరి వచ్చేసాను. నా చర్చ్ వారు అందరికీ ప్రార్థన చేయమని చెప్పి వచ్చాను, ఎందుకంటే నేను మీరు ఆ దేశంలో మొదటిసారి సువార్త చెప్తుంటే మీ కొరకు ప్రార్థన చేయాలి, అనేకులను ఆ సభకు వచ్చేటట్టు చూడాలి అండ్ వారి రక్షణ పొందినట్లు ప్రార్థన చేయాలని పని కట్టుకుని వచ్చాను. దాంట్లో ఆ ఆడిటోరియం అంతా కూడా యూత్ కొరకు వారు ఏర్పాటు చేశారు. నేను పెద్దదాన్ని కనుక నాకు అనుమతి లేదు. సో నేనేం చేశానంటే ఆడిటోరియం చుట్టూ వీధులన్నీ తిరిగి ప్రార్థన చేస్తూ నాకు కనబడినటువంటి వారందరినీ కూడా ఆ మీటింగ్లోనికి పంపిస్తూ నేను నా పని చేశాను, ఇప్పుడు వెనక్కి పోతున్నాను. సో అప్పుడు ఆయన అన్నాడు, ఎంత గొప్ప పని చేసావమ్మా, నేను చేసిన పని కన్నా నీవు చేసిన పని చాలా ఘనమైనది. నేనంటే కొంత పేరున్న వ్యక్తిని ఏదో చేశాను అంటే ఒక అర్థం ఉందేమో, కానీ నీవు పేరు లేని అనామకురాలవు, ఒక నిజమైన విశ్వాసము గల భక్తి పరురాలవు, పరిశుద్ధురాలవు. నీవు చేసింది ఎంత శ్రేష్టం, ఎంత వాక్యానుసారం, దేవుడికి ఎంత మహిమకరం అని చెప్పి ఆమెను ఆయన గొప్పగా అభినందించాడు అండ్ అట్లాంటి వారు పెరగాలని కోరుకున్నాడు. సో ఇది దేవుడు ప్రత్యేకంగా తన ప్రజలకి ఏర్పాటు చేసినటువంటి విధానం. ప్రతి పరిశుద్ధుడు పాడాలి, ప్రతి పరిశుద్ధురాలు పాడాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఆయనే పూజనీయుడు. అండ్ ప్రతి పరిశుద్ధుడు ప్రకటించాలి, ప్రతి పరిశుద్ధురాలు ప్రకటించాలి యేసును, ఎందుకంటే ఆయనే రక్షకుడు. సువార్థికులు చెప్తారు, కాపర్లు చెప్తారు, స్పెషల్ ఇవాంజలిస్టులు చెప్తారు, ఇంటర్నేషనల్ ప్రీచర్లు చెప్తారు అని మనము దాన్ని విడిచిపెట్టద్దు, నిర్లక్ష్యము చేయొద్దు. ఆ ప్రకారము అందరూ రక్షించబడుట ప్రతి ఒక్కరి బాధ్యత. సో మీరు అట్లా ఉంటే దేవుడికి స్తోత్రం, లేకపోతే ఈరోజే అట్లా మారండి. ఒకవేళ మీరే ఇంకా రక్షించబడకుండా, మీరే ఇంకా దేవుడికి స్తుతి కీర్తనలు పాడకుండా ఉంటే ఇప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచండి, పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి. చేసే ఆ లక్షణములను మీ నుండి పూర్తిగా తీసేయమని యేసుప్రభుని అడగండి. క్రొత్త సృష్టిగా చేస్తాడు, పాతవి గతిస్తాయి, సమస్తము కొత్తవవుతాయి. ఇప్పటిదాకా దేన్ని అమితంగా ప్రేమించారో మరుక్షణం, రక్షణ పొందిన మరుక్షణం అమితంగా అసహిస్తారు అండ్ దేవుడికి మిమ్మల్ని అప్పగించుకుంటారు. అట్లా మీరు బ్రతకండి. అండ్ మీరు ఇప్పటిదాకా మరి పాడని క్రైస్తవులుగా, ప్రకటించని క్రైస్తవులుగా ఉంటే మీరు క్రైస్తవులే కారు. ఇక నుండి మీరు నిజమైన క్రైస్తవ భక్తిని కలిగి పాడండి, ప్రకటించండి, దేవుణ్ణి మహిమపరచండి, అనేకులకు మేలులు పంచండి. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీ గురించి పాడకపోతే మరి ఎవరి గురించి పాడతాం, మరి దేని గురించి పాడగలం? ప్రపంచమంతట్లో, సృష్టి అంతట్లో నీవు మాత్రమే స్తోత్రార్హుడవు, నీవు మాత్రమే అధిక స్తోత్రము పొందదగిన వాడవు, నీవు మాత్రమే స్తుతి స్తోత్రానికి కారణభూతుడవు గనుక నిన్ను గురించి ప్రతినిత్యం పాడుట మాకు నేర్పండి. పరిశుద్ధముగా, పరిశుద్ధాత్మ పూర్ణులముగా, పరిశుద్ధ లేఖనాల ప్రేరేపణతో పాడుటకు సహాయం చేయండి. రెండవది, నీవే ఏకైక రక్షకుడవు, నీవే సృష్టికర్తవు, నీవే సార్వభౌముడవు గనుక నిన్ను ప్రకటించుటకు, నీ రక్షణ కార్యమును అనుదినము ప్రకటించుటకు మాకు సహాయం చేయండి. అనేకులను రక్షించమని, మహిమ పొందమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము ప్రతి నిజమైన సాక్షికి అండ్ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్.